జై భారత్ అయోధ్యరాజ్ తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈ రోజుని అమెరికా పర్యటనలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ పిచ్చి పట్టినట్టుంది. ఆ పిచ్చిలో ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. అక్కడ సిక్కుల గురించి మాట్లాడాడు. సిక్కుల్ని ఈనాడు భారతీయ జనతా పార్టీ అధికారంలో భారతదేశంలో సిక్కులు వాళ్ళ తలపాగతోటి తిరగటానికి లేదు, వాళ్ళ గడ్డమ్మతోటి తిరగటానికి లేదు ఇది చెప్పేసి ఏవేవో అక్కడ మాట్లాడి పిచ్చుకోతలు కూసాడు. దానికి సిక్కులందరూ కూడా రివర్స్ అయ్యారు. క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఢిల్లీలో సోనియా గాంధీ ఇల్లు కూడా ముట్టడించాడు. గమనించండి ఒకసారి, 1984లో వీళ్ళు పెంచి పోషించినటువంటి ఏదైతే టెర్రరిజం తయారు చేసి పెంచి పోషించినటువంటి బిద్రాణవాలా ఎవరైతే ఉన్నాడో ఇందిరాగాంధీ పూర్తిగా మద్దతు ఇచ్చి ఆయన పెంచి పోషించి అక్కడ ఏర్పాటువాదాన్ని తీసుకొచ్చినటువంటి ఒక మహోన్నతమైన ఒక మహానేత ఇందిరాగాంధీ గారు. ఆ నేత చేసినటువంటి తప్పు ఆవిడ మరణానికి కారణమైంది. 1984 ఈ బిద్రాణవాలా విపరీతంగా వాటి టెర్రరిజాన్ని విపరీతంగా అక్కడ ఎచ్చలవిడైనటువంటి అతను ప్రవర్తించినప్పుడు స్వర్ణ దేవాలయంలో అక్కడ ఉన్న పంజాబ్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయంలో వీళ్ళు తిష్ట వేయటం, ఆ స్వర్ణ దేవాలయంలో భక్తులందరినీ కూడా బంధించి వాళ్ళందరినీ కూడా చంపేస్తామని బెదిరించి వీళ్ళు రకరకాల విన్యాసాలు చేయడం జరిగింది. వాటికి ఆపరేషన్ బ్లూ స్టార్ అనేటువంటి కార్యక్రమాన్ని అప్పుడు వీళ్ళ ఆపరేషన్ బ్లూ స్టార్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే మామూలుగా 84లో ఈవిడ చేసినటువంటి అక్కడ అనేక మంది అక్కడ భక్తులు స్వర్ణ దేవాలయంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, బయట కానివ్వండి, ఇలా రకరకాలుగా అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఆ రోజుల్లో మామూలుగా ఏంటంటే అక్కడ చచ్చిపోయారు. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్లో వాళ్ళు ప్రతీకారంగా జరిగింది. ఆ ప్రతీకారంగా జరిగినటువంటి దాంట్లో వేల మంది చచ్చిపోయారు. సరే, వేల మంది చచ్చిపోయారు, అయిపోయింది. 1984లో ఆ రకంగా జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఆ తర్వాత 4 మాసాలకే వాళ్ళు ఇందిరాగాంధీ గారి మీద కక్ష కట్టి ఈవిడిని అంతం చేయాలనేటువంటి ఓ ప్లాన్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇంతకీ ఈవిడ ఇందిరాగాంధీ గారికి ఆ రోజున చంపేసినటువంటి వాళ్ళు అంగరక్షకులు ఇద్దరు కూడా, అందులో 10 సంవత్సరాల నుంచి అందులో ఒక అంగరక్షకుడు ఉంటున్నాడు. అతను ఇందిరాగాంధీ గారికి బాగా ప్రియమైనటువంటి వాడు. రెండోవాడు 22 సంవత్సరాలకే అంత ముందే అతను చేరటం జరిగింది అంగరక్షకులుగా. వీళ్ళిద్దరూ కూడా ఆ రోజున 1984 ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత 1984 అక్టోబర్ 31, 1984న ఇందిరాగాంధీ గారిని వీళ్ళు దారుణంగా కాల్చి చంపేశారు. ఇది మనకు అవమానమే కదా. మన దేశ యొక్క ప్రధానమంత్రి హత్య చేయబడ్డారంటే ఎంత అవమానం అండి. అవమానకర కార్యక్రమాలు అన్నీ చేశారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలకి, వీళ్ళు చేసినటువంటి పనులు, రాజకీయాలకి ఈ రకమైనటువంటి ఇద్దరు ప్రధానమంత్రులను మనం బలైపోయాం. 2-3 ప్రధానమంత్రులను బలైపోయాం. ఇది భారతదేశానికి తీరనటువంటి అవమానం అని చెప్పేసి సందర్భంగా నేను చెబుతున్నాను. ఏదైతే ఇప్పుడు ఈవిడిని కాల్చి చంపారో బ్రియాంత సింగ్, అలాగే బ్రియాంత సింగ్ ఒకరు, సత్వంత్ సింగ్ ఒకరు, వీళ్ళిద్దరూ కలిసి ఆవిడ్ని కాల్చి చంపేయడం జరిగింది అన్నాడు. అయితే ఈ కాల్చి చంపేసిన తర్వాత ఇందిరాగాంధీ గారు హత్య తర్వాత జరిగినటువంటి మారణం అంతా ఇంత కాదు. ఎవరైతే అక్కడ చేశారో వాళ్ళని అక్కడ వెంటనే కాల్చి చంపేయచ్చు, వాళ్ళపై విచారణ జరపాలి, వెనకాల ఎవరున్నారో తెలుసుకోవాలి. దానికి సంబంధించినటువంటి దేశంలో శక్తులా విదేశీ శక్తులా ఎవరున్నారో, మన ప్రధానమంత్రి మీద జరిగిన దాడికి కారకుడు ఎవరు అనేది ఖచ్చితంగా విచారణ చేయాలి. వాళ్ళ నుంచి ఇది సేకరించి వాళ్ళని తర్వాత వాళ్ళకి శిక్షించవలసినటువంటి అవసరం ఉంది. ఇదైతే చేయలేదు, అక్కడ చంపేయడం జరిగింది వాళ్ళు. ఆ తర్వాత ఇది ఈ 1989లో వీళ్ళు ఉరితీయటం కూడా జరిగింది. అందులో ఒక
ఒకరిద్దరు ఇంకా మాకు దాంట్లో కుట్రదారులుగా ఉన్నటువంటి వాళ్ళని చాలా మందిని కుట్రదారులు ఉన్నటువంటి ఉరితీయటం కూడా జరిగింది. ఇంతకీ మనం చెప్పుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, సస్వంత్ సింగ్, బ్రియాంత్ సింగ్ ఇద్దరు నిందితులు. సరే, ఈవిడ పెంచి పోషించినటువంటి వాడు బిద్రనవాల, వాళ్ళు చచ్చిపోయి బిద్రనవాళ్ళని చంపేశారు. సరే, మరి ఇంకా చిక్కులు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? చిక్కులు ఢిల్లీలో తలపాగా ఉన్న ప్రతి ఒక్కరిని, గడ్డం ఉన్న ప్రతి ఒక్కరిని దొరికినట్టు కాల్చిపడేశారు. ఎంత మందిని కాల్చారు అంటే వీళ్ళు మామూలుగా కాదు. ఎలాంటి ప్రతీకారం అంటే, ఆవిడ మరణం అనంతరం 4 రోజుల పాటు సుమారు కొంత ఇంచుమించు 16,000 మంది అని ఒకలంటారు, 10,000 మంది అని ఒకలంటారు. రకరకాల వార్తలు మనం చూసాము, రకరకాల రిపోర్ట్లు చూసాం. కొంత ఇంచుమించు పోనీ 10,000 మంది అనుకుందాం. 10,000 మంది చిక్కుల్ని 16,000 మంది అని చెప్పేసి రిపోర్ట్ ఉంది. 10,000 అనుకుందాం, 10,000 ఉన్నది, 16,000 ఉంది. ఏదున్నప్పటికైనా సరే 1,000 మంది చిక్కుల్ని మారణహోమం చేసేసారు. ఎవరండి? రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఆనాడు. మరి ఈ రకంగా చేసి దారుణంగా ఆ రోజున 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత చిక్కుల్ని ఇంతమందిని ఓసపాత కోసినటువంటి వాళ్ళు వీళ్ళు. దీని అంతటికీ కారణం చూసినట్లయితే వీళ్లే కదా. బిద్రనవాల్ అనేవాడిని ఒక వేర్పాటువాదాన్ని పంజాబ్లో తీసుకురాకుండా ఉంటే మనకి పరిస్థితి లేదు కదా. అక్కడ వేర్పాటువాదం తీసుకురావటం ఒకటి, తన్ని మళ్ళా ఈవిడి మాట వెళ్ళలేదని చంపించటం, ఆ తర్వాత ఈవిడి అదే చిక్కుల చేతిలో బలైపోవటం. సరే, ఈవిడి బలైపోయినది, మరి మిగతా చిక్కు సోదరులందరూ ఏం పాపం చేసుకున్నారని చెప్పి మీరు 15,000 మంది దాకా మీరు కాల్చి చంపారు? విచారణ జరగాలి వీళ్ళ మీద. జరిగిన తర్వాత ఎవరైతే దీనికి పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారో వీళ్ళందరినీ ఉరులు తీయచ్చు, శిక్షలు వేయచ్చు. కఠినమైన నిర్ణయాలు మాత్రం ఉండాలి, అందులో డౌటే లేదు. మరి ఇవన్నీ మానేసి మిగతా చిక్కులందరూ ఏం చేశారు? మిగతా చిక్కులందరినీ కాల్చి చంపేస్తారు మీరు. అలా 1,000 మందిని చంపేసి ఢిల్లీలో మొత్తం ఒక ఈది ఒక స్ట్రీట్ ప్రత్యేకంగా ఇదంతువులక ఈదిగా చెబుతారు. ఇదండి చేసినటువంటి ఘనకార్యం. మరి సిక్కుల్ని రకంగా అర్థమ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రధాన సోదరుదారులు అయినటువంటి నెహ్రూ, గాంధీల కుటుంబం ఏదైతే ఉన్నదో, మరి వీళ్ళు ఈ రోజుని మళ్ళీ ఈ రకంగా మాట్లాడుతున్నాడు. అక్కడికి వెళ్ళిపోయి సిక్కులు పాగా పెట్టుకోవడానికి లేదు, ఎవరికి లేదు. ఈ దేశంలో అందరికీ స్వేచ్ఛ ఉంది. నీలాంటి తిక్క వేషాలు వేసేవాడికి మాత్రం చేర్చి ఉండదు. ఎందుచేతంటే తోలు తీసేస్తారు, అందులో డౌట్ లేదు. ఈ దేశంలో భారతీయుడిగా ఈ గాలి పీలుస్తూ, ఈ భూమిని పూజిస్తూ, ఈ నీటిని పూజిస్తూ ఇక్కడ బతికేవాడికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ దేశంలో తిండి తింటూ, ఈ గాలి పీలుస్తూ, ఈ నీకు మళ్ళీ బయటికి వెళ్ళి ఏదో ప్రచారాలు చేసేవాడికి ఇక్కడ స్థానం ఉండదు. చాలా మంది ఉన్నారు ఇవాళ దేశంలో, 1,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా తాట తీస్తారు, కరుకాల్చి వాతలు పెడతారు, అందులో డౌట్ లేదు. అంతే కాబట్టి దేశ వ్యతిరేక శక్తులకి ఇక్కడ స్థానం లేదు. ముస్లిం అయినా, క్రైస్తవుడైనా క్రైస్తవుడైతే ప్రార్థన చేసుకోవచ్చు, ముస్లిం అయితే నమాజ్ చేసుకో, లేకపోతే హిందూ అయితే పూజలు చేసుకో. ఎవరైతే మామూలుగా చిక్కులు ఉంటారో వారి పూజలు వాళ్ళు చేసుకుంటారు. ఈ దేశంలో వివిధ మతాల కలయికతోటి, ఇక్కడ వివిధ కులాలు, వివిధ భాషలతోటి మిళితమైనటువంటి భారతదేశాన్ని చాలా గౌరవంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం పటిష్టంగా ఉంది. కాబట్టి ప్రపంచంలో ఈ రోజున ఎంతో ముందుకెళ్తుంది. ఇక్కడ పరిపాలన చేసే వాళ్ళ యొక్క పరిపాలన అనేది ఈ రోజుని సరైనటువంటి మీ యొక్క ఫ్యామిలీ 60 సంవత్సరాలు పరిపాలించి ఈ దేశాన్ని పాడైపోయినటువంటి అంబాసిడర్గా తయారు చేస్తే దాన్ని మొత్తము ఈ రోజుని మొత్తం అంతా కూడా దాన్ని
రిపేర్ చేసి దీన్ని గాడిలో పెట్టి భారతదేశానికి గౌరవం తీసుకొచ్చేటువంటి ప్రధానమంత్రి మీద నువ్వు బయటికి వెళ్ళిపోయి నువ్వు ఇష్టం కక్కుతున్నావు అంటే నువ్వు బయటికి వెళ్ళి దేశంలో ఉండి కక్కు. నువ్వు బయటికి వెళ్ళి దేశం గురించి మాట్లాడటానికి నువ్వు ఎవడెవరా చెత్తగాడివు, నీ అంత చెత్తగాడు ఇంక లేడు, నిన్నేమన్నా తక్కువే అంత. కాబట్టి భారతీయులందరినీ నేను కోరేది ఏంటంటే ఖచ్చితంగా వీడిపైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తవిరి ఈయన కొట్టవలసిన అవసరం ఉంది. ఈయన అమ్మని వీళ్ళందరినీ. వీళ్ళ అమ్మకి సంబంధం ఏంటి? సీతారామ కేసర్ లాంటి ఒక స్వతంత్ర సమరయోధుని, ఒక దళిత నాయకుడిని, ఎన్నో పదవులు అనుభవించి ఎన్నో రకాలుగా ముందుకెళ్ళి ఎంతో అనుభవం కలిగినటువంటి వాడిని బయటికి బాత్రూంలో పెట్టి తాళం వేసేసి ఈమె అధ్యక్షురాలు అయిందంటే అధ్యక్షురాలు అయ్యి ఈవిడ ప్రధానమంత్రి అయిపోవాలని చూసింది. కానీ ఆ తర్వాత ఇంకా సీన్ రాలేదు. తర్వాత వచ్చింది అబ్దుల్ కలాం గారు, నువ్వు బయట ఉండమ్మా, నీకు సంబంధం లేదు, నువ్వు అసలు పనికిరావు ఈ దేశంలో అని ఆయన చెప్పారు. ఆయన రాష్ట్రపతిగా ఉన్న సందర్భంలో ఆ రకంగా మన్మోహన్ సింగ్ ఈవిడ సంకనాకుతూ ఉంటాడు కాబట్టి మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రి చేసి 10 సంవత్సరాలు నువ్వు నీ అమ్మ మొత్తం అందరూ కూడా మీరు ఆడుకున్నారు. ఈ దేశంలో నానా దరిద్రాన్ని అంతా సృష్టించారు. అందుకు కాబట్టి దయచేసి ఈ యొక్క వేషాలన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళు చేసేటువంటి ఈ పనికిమాల పనులన్నిటికి ఒక్కసారి ఇండియా కూటమి చేసేటువంటి దేశంలో అవకలకి గమనించుకోమని చెప్పేసి తోటి భారతీయులందరికీ కూడా నేను మరీ విన్నవించుకుంటున్నాను. 10 మందికి షేర్ చేయండి, వీడియో సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి నేను కోరుతూ చాలా తీసుకున్నాను. జై భారత్, జై హింద్.